చెప్పండి. నమస్తే మేడం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కాబట్టి ఎలా అనిపిస్తుంది మేడం? ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పు కనిపిస్తూ ఉందండి. ముందుగా ముఖ్యంగా ఏంటంటే ప్రశాంతంగా బతుకుతున్నాము. చింతపండు పులుసు వేసుకున్నా కూడా ప్రశాంతంగా మనము 2 పూట్ల అన్నం తిని బతుకుతున్నాము. ఇంతకుముందు అది ఉండేది కాదండి. ఎప్పుడో వచ్చి ఎవరు రాట్లతో కొడతారా, లేకపోతే ఎవరు ఇసుకేస్తారా, ఎవరు రాళ్లతో కొడతారా, అట్లా ఉండేది కార్యకర్తల మీద కానీ లేకపోతే ఏది కానీ. ఇప్పుడు ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మన అమరావతి 2047 కల్లా హైదరాబాద్కి మించి కానీ భారతదేశంలో గొప్పగా తయారవుతుందని మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఎగ్జాంపుల్ హైదరాబాద్, సికింద్రాబాద్. ఈరోజు తెలంగాణకి ఇన్కమ్ వస్తుందంటే హైదరాబాద్, సికింద్రాబాద్ వల్ల వాళ్ళు అన్నీ అమర్చుకుంటున్నారు. ఆ ఇన్కమ్ వల్ల అన్నీ వాళ్ళకి సమస్యలు తొలగిపోతున్నాయి. మనకేముందండి, వీళ్ళు చేసిన దరిద్రపు పనుల వలన 5 ఏళ్ళు అరాచకాలు అన్నీ చేసిన దాని వలన 20 ఏళ్ళు వెనక్కిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి క్యాపిటల్ లేకుండా చేసి చదలు పట్టేసేసి ముళ్ళ కంపలు వచ్చేసి దాన్ని జేసీపీతో ఇప్పుడు తవ్విస్తుంటే లక్షలు ఖర్చు చేసిస్తున్నాము. ఇదేదో ఆ పనేదో మీరు మన అమరావతి క్యాపిటల్ అనుకొని 3 రాజధానులు పెట్టేసి నాశనం చేసేసి ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుందా, అడదవుతుందా, ఇది అవుతుందంటే ఎందుకు అవదండి? ఆయన ఐకానిక్ మ్యాన్, ఆయన ఐకానిక్, దేశానికి ఐకానిక్, ప్రపంచానికి ఐకానిక్ మ్యాన్. అసలు ఆయన్ని తప్పు పట్టాలంటే కూడా ఒక లెవెల్ ఉండాలన్నమాట, ఒక ఇది ఉండాలి. అటువంటిది ఏమీ లేదండి. చక్కగా ఇదవుతుంది. కాకపోతే ఆయనకి సహకరించి కూటమి ప్రభుత్వము, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా సహకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అమరావతిని మళ్ళీ చక్కగా తీర్చిదిద్దుతారని నేను 100% నమ్ముతున్నాను. మీరేమో చంద్రబాబు గారు ఒక విజన్ ఉన్న వ్యక్తి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజలకి ఎలక్షన్లో మోసపూరిత హామీలు ఇచ్చారు, సూపర్ 6 అన్నారు, కానీ దాంట్లో ఎటువంటిది కూడా అమలు చేయలేదు, రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. దీని ఎలా? సూపర్ 6 హామీలు అంటే ఒక్కొక్కటి అమలు అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఉచిత గ్యాస్ ఇస్తున్నారు, ఆ తర్వాత పెన్షన్లు ఇస్తున్నారు, ఆ తర్వాత అమ్మఒడి ఒకటి రావడం లేదు. అమ్మఒడి ఒకటి పడుతుంది. దేనికైనా టైం కుదురుతుంది కదండి. మీరు 5 ఏళ్లలో 15 లక్షల అప్పులు చేసేసినప్పుడు ఏమి కుదరక అన్ని మీకు అప్పులు ఇచ్చినారు, చేస్తున్నారు, ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నారు. దానికి మీరు తొందరపడి ఇట్లాంటి మాట్లాడాల్సిన అవసరం లేదండి. జగన్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్పీ ప్రభుత్వం వాళ్ళు ఇట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక సంసారాన్ని ఇడ్చుకురావాలంటేనే మనకి ఒక ఇల్లు కట్టాలంటేనే 1 ఇయర్ 2 ఏళ్ళు పడుతుంది. అట్లాంటిది ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఎన్ని ఏళ్ళు పట్టాలో మీకు ఐడియా ఉండుంటుంది. ఎందుకంటే మీరు రుషికొండలో ప్యాలెస్లు కట్టినప్పుడు అది దేనికైనా కానీ అది 5 ఏళ్ళు పట్టింది కదా. ఒక రుషికొండలోనే ప్యాలెస్లోనే మీకు 5 ఏళ్ళు పడితే మరి రాష్ట్రంలో రాజధానికి పెట్టుబడులు తేవాలి, మరి ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడిపించాలి, ఆ తర్వాత ఏంటి ఆఫీసెస్ అన్నీ, సచివాలయాలు అన్నీ జరగాలి, ఒక ఐకానిక్ మోడల్గా తేవాలంటే 7 ఏళ్ళు టైం పడుతుంది. దానికి మీరు ఇది చేసేసి వచ్చిన 6 నెలల్లోనే అవినీతి జరిగింది, లెవెల్ పడిపోయింది, కిందకు పడిపోయింది అంటే అట్లా ఏం జరగదండి. మీ లెవెల్ పడిపోయింది. ఎందుకంటే మీరు చేసిన అరాచకాలకి అన్నిటికీ కుర్చీని మడతపెట్టి బాబు గారికి ఇచ్చినారు, కూటమి ప్రభుత్వానికి ఇచ్చినారు, లోకేష్ గారికి ఇచ్చినారు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినారు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి కొంచెం టైం పట్టండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ప్రపంచ పటంలో ఏ విధంగా ఉంటుందో మీరు చూడగలుగుతారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతుంది. మొత్తం రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనే నడుస్తుంది, రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారని మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? రెడ్ బుక్ పాలన రెడ్ బుక్ పాలన అనేది అసలు అది లేదండి. అట్లా కాదు. ఎందుకంటే రెడ్ బుక్ అని ఒక బుక్ పెట్టుకున్నారు లోకేష్ గారు, అది ఇచ్చేసినారు. కానీ అసలు ఇప్పుడు మీరు చేసిన అరాచకాలని దాన్ని మీరు ఎందుకు బయటకు వస్తుంటే మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు 5 ఏళ్లలో మీ కంట్రోల్లో మీ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్స్ కానీ దోచుకొని తింటుంటే, కార్యకర్తలు కానీ నియోజకవర్గంలో, మండలంలో, గ్రామాల్లో, పంచాయతీల్లో కార్యకర్తలు దోచుకొని తిని రౌడీయిజం చేస్తుంటే మీరు కంట్రోల్ చేయలేకపోయినారు, ఆపలేకపోయినారు. దానివల్ల ఎంతోమంది నష్టపోయినారు. అది కాక సోషల్ మీడియాలో ఆడవాళ్ళ జోలికి వచ్చేసేసి నీచంగా తిట్టడము, తల్లిదండ్రులను తిట్టడము. మీ తల్లిదండ్రులు తిడితే మీరు ఊరుకుంటారు? వైసీపీ కార్యకర్తలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరి పర్సనల్ జోలికి పోరు కదా. అట్లాంటిది ఒక శ్రీరెడ్డిని కానీ, ఇదేంటి ఆర్జీబీ గారిని కానీ దరిద్రపు సినిమాలు తీయించడము. ఆర్జీబీ గారు ఏంటంటే మాఫియా సినిమాలు పనికొస్తారు, ఆయన మాఫియా గ్యాంగ్ సినిమాలు తీయడానికి.
తీయడానికి బాంబేలో ఉండి మాఫియా సినిమాలు ఎట్లా తీయాలో ఆయన బాగా పనికొస్తారు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు ఈరోజు అదేంటి రెడ్ బుక్ ఓపెన్ చేశారు, మాకు హింస జరుగుతుంది అది ఇది అంటే చాలా తప్పండి. మీరు యాక్సెప్ట్ చేయాలి దీన్ని. ఎందుకంటే ఈ గత 5 ఏళ్లలో జరిగింది మేము వాస్తవాలకు తెస్తున్నారు, ఆయన తెస్తున్నారు. ఇవి జరిగినాయి, ఇట్లా ఇది జరిగింది, ఈ అరాచకాలు జరిగినాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ కానీ లేకపోతే ఏదన్నా కానీ ఏమన్నా మీరేమన్నా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాలు సంపాదించి మీ కార్యకర్తలు కానీ మీ వైసీపీ కార్యకర్తలు కానీ సంపాదించినారా? ఎట్లా సంపాదించినారో చెప్పండి. ఒక్కొక్క కార్యకర్త, ఒక్కొక్క మండల ప్రెసిడెంట్లు, ఒక్కొక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ఎట్లాగా సంపాదించినారో మాకు చెప్పండి. మేము పల్లెల్లో ఉంటున్నాం, మాకు తెలుసు రాజకీయాలు ఎట్లా ఉంటాయో. కాబట్టి రెడ్ బుక్ దాని గురించి ఆలోచించిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎవరైతే నేరాలు ఘోరాలు చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా మేము శిక్షించే అవకాశము కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. శిక్షించాలి కూడాను. 2047 విజన్ చంద్రబాబు గారు నెరవేరుస్తారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా నెరవేరుస్తారండి. మీరు అప్పుడు 95లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు హైదరాబాద్లో మీరేదో ఏముందిలే 27 విజన్ అనుకున్నారు. ఇప్పుడు చూడండి తెలంగాణ ప్రభుత్వము ఆ విజన్ లేకపోతే తెలంగాణ ప్రభుత్వం లేదు, ఐటీ హబ్ లేదు, ఆ తర్వాత ఇన్కమ్ లేదు. ఇప్పుడు ఆ ఇన్కమ్ వల్లే తెలంగాణ ప్రభుత్వం మొత్తం మీద కూడా బతుకుతూ ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్ ఆ ఇన్కమ్ తెచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. ఇప్పుడు మేము కూడా రాజకీయాల్లో ఉంటాము. మేము ఆ పార్టీ గురించి ఈ పార్టీ గురించి కాదండి, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు. ఆయన ఎట్లాంటి మిషన్ తయారు చేస్తారో తెలుసు. అప్పుడు అనుకుంటారు 47లో అనుకుంటారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మనకి అమరావతికి ఎంత చేసిపోయారో, ఎంత చేసి ఉన్నారో అని చెప్పి అప్పుడు అనుకుంటారు. ఇప్పుడు స్టార్టింగ్లో ఏమీ తెలియదు. ఎందుకంటే అది అందరూ ఈజీగా తీసుకుంటారు. ఒక ప్రపంచ పటంలో అమరావతి 47 కల్లా నెంబర్ 1గా స్టేట్గా ఉంటుందని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నమ్మాలి. అది